వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ అనేది 0.25% వరకు తగ్గింది. ఇది ఎవరికి యూజ్ అని అంటారు? కామన్ మ్యాన్కి యూజ్ ఉంటుంది అంటారా? సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి డౌన్వర్డ్ ట్రాజెక్టరీలోనే ఉన్నాయి. సో ఇప్పుడు 5.25% దగ్గర ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. దాదాపుగా 6.5% దగ్గర ఉండేది. లాస్ట్ ఇయర్ నుంచి మనకు ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కట్ అవుతూ 6.5% నుంచి 5.25%కి వచ్చింది. దాదాపుగా 125 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ రేట్ కట్ జరుగుద్దా జరగదా అన్న ఒక ఉత్కంఠ లాస్ట్ 2-3 రోజుల నుంచి మనకు స్టాక్ మార్కెట్లో కూడా ఎవిడెంట్గా కనిపించింది. మార్కెట్ కూడా వాలటైల్గా రియాక్ట్ అయింది. అవును, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటాయా లేదా అనేది. సో అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదేమో. ఒకవైపు ఏమో రూపీ బాగా బలహీనపడుతోంది. రూపీ బలహీనపడుతున్న సమయంలో ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం వల్ల మరింతగా బలహీనపడుద్దా? ఇంకొక వైపు వాదనేమో ఇన్ఫ్లేషన్ అనేది చాలా తగ్గిపోతుంది, 0.25, టూ మచ్ ఆఫ్ లో ఇన్ఫ్లేషన్. ఇటువంటి టైంలో లిక్విడిటీ పెంచకపోతే ఇన్ఫ్లేషన్ ఇంకా డిస్ఇన్ఫ్లేషన్ ప్యాటర్న్లోకి ఎంటర్ అవుతామేమో, అదొక కన్సర్న్. సో దేర్ ఆర్ సో మెనీ కన్సర్న్స్. సో ఓవరాల్గా ఏం చేయాలంటే మన ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద గవర్నమెంట్ అయితే చాలా క్లియర్గా ఫోకస్ పెట్టింది. సో ఇప్పుడు మనకు అసలు ఫస్ట్ రూపీ డిప్రిషియేట్ అవడానికి గల కారణం ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్. దానివల్ల ఏం జరిగింది, మనకి 28% ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోయినాయి. దాంతోపాటుగా మనకి ఫెస్టివ్ సీజన్ రావడంతో గోల్డ్ ఇంపోర్ట్స్ జరిగాయి. అండ్ అదే టైంలో మనకి ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్, అది కూడా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వల్లే. ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్, మనీ అవుట్ఫ్లో. సో ఇదంతా జరగడం వల్ల ఏమైందంటే ఇండియా నుంచి డబ్బులు బయటకు వెళ్తున్నాయి. ఓకే, ఈ ఓవరాల్గా డబ్బులు బయటకు వెళ్ళటం అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇంపోర్ట్స్ అనేమో మనం ఎక్కువగా చేస్తున్నాం, ఎక్స్పోర్ట్స్ తగ్గించాం. ఎందుకు? అక్కడ టారిఫ్స్ ఎక్కువ ఉండడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి, ఇంపోర్ట్స్ మాత్రం అలానే ఉన్నాయి. సో వీఆర్ పేయింగ్ మోర్ మనీ ఇన్ డాలర్స్. ఓకే, అక్కడ డెఫిషియన్సీ వచ్చింది. గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్నాం, డాలర్స్లో పే చేస్తున్నాం, డెఫిషియన్సీ వచ్చింది. ఎఫ్ఐఎస్ రూపీ ఎంఎస్ డాలర్స్ కొంటున్నారు, డెఫిషియన్సీ వచ్చింది. సో బేసిక్ ఇక్కడ ఏం జరిగింది, ఓవరాల్గా దీనివల్ల రూపీ బలహీనపడిపోయి అసలు ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుందా ఉండదా అన్న సిచ్యువేషన్కి తీసుకొచ్చేసింది. అవును, బట్ ఆర్బీఐ చాలా క్లియర్ నోట్లో ఉంది. దాని ఇంపాక్ట్, రూపీ డిప్రిసియేషన్ ఒక ఇంపాక్ట్ ఇండియా మీద యాజ్ ఆఫ్ నో లేదు. యూజువల్గా రూపీ డిప్రిషియేట్ అయితే మన దగ్గర ఇన్ఫ్లేషన్ పెరగాలి, కానీ పెరగట్లేదు. దానికి రివర్స్లో డిస్ఇన్ఫ్లేషన్లోకి వెళ్తామేమో అన్న భయం కనపడుతుంది మార్కెట్లో. సో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఇంట్రెస్ట్ రేట్ కట్ని తీసుకున్నారు. ఇంట్రెస్ట్ రేట్ కట్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, మనకు దాదాపు 125 బేసిస్ పాయింట్స్ వరకు ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగింది. దీనికి ఉదాహరణకు ఒక 50 లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి అనుకున్నాం. ఇంట్రెస్ట్ రేట్ కట్ జరగకముందు కరెక్ట్గా ఇంట్రెస్ట్ రేట్స్ పీక్లో ఉన్నప్పుడు హోమ్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. 50 లక్షల హోమ్ లోన్ అనుకోండి. 50 లక్షల హోమ్ లోన్ 9% ఇంట్రెస్ట్ రేట్తో క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా 45,000 ఈఎంఐ పే చేయాలి. తర్వాత ఏమైంది, తగ్గుతూ ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు 7.75%కి వచ్చింది. ఇంకా తక్కువ కూడా ఇస్తున్నారు. ఫ్రెష్ లోన్స్ అయితే ఒక 7.75కి వచ్చింది అనుకుందాం. 125 బిప్స్ తగ్గింది కదా. ఈ 125 బిప్స్ తగ్గడం వల్ల ఆయన పే చేసేటువంటి ఈఎంఐ 45,000 నుంచి 41,000కి వచ్చింది. ఎంత మిగులుతున్నాయి డబ్బులు? 4,000 రూపాయలు మిగులుతున్నాయి. ఇది ఎందులో? ఒక హోమ్ లోన్లో. అలానే 4 వీలర్ లోన్ ఉంటే 4 వీలర్లో కూడా 40,000 ఈఎంఐ. సరే పెద్ద కారు కాదు, చిన్న బండి అనుకుందాం. చిన్న కారు 20,000 ఈఎంఐ పే చేసేటువంటి బండిలకి అయితే 2,000 మిగులుతాయి కదా. 125 బిప్స్ అంటే 2,000, 2,500 మిగులుతాయి. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది, ఒక ఇంటికి హోమ్ లోన్లు కావచ్చు, బిజినెస్ లోన్లు కావచ్చు, పర్సనల్ లోన్లు కావచ్చు. సరే పర్సనల్ లోన్కి ఏం తగ్గించట్లేదు కానీ ఆటో లోన్స్ కానీ హియర్ అండ్ దేర్ ఈ రెండింటిని చూసినా కానీ అటు ఇటుగా ఒక 6,000 నుంచి 7,000 రూపాయలు సేవింగ్స్ మిగులుతుంది. దిస్ 6,000-7,000 రూపీస్ ఫర్ అన్ ఇండియన్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ అడిషనల్గా వస్తుంది. ఇది ఏ పార్ట్ ఆఫ్ వాట్ అగైన్, ఏ పార్ట్ ఆఫ్ జిఎస్టీ సేవింగ్స్. జిఎస్టీ కట్స్ వచ్చాయా, జిఎస్టీలో సేవింగ్స్, ఏ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్. ఇవన్నీ కాకుండా అడిషనల్గా ఒక 6,000 మిగులుతున్నాయి వడ్డీలు తగ్గించడం వల్ల. ఈ 6,000 ఏం చేస్తాడు, అయితే ఖర్చు పెట్టాలి లేదా పెట్టుబడి పెట్టాలి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, వాళ్ళు తక్కువ ఈఎంఐ పే చేసే బదులు టెన్యూర్ తగ్గించుకోవచ్చు. ఓకే, నేను 45,000 కదా స్టార్ట్ చేసింది ఈఎంఐ, నేను 41,000 దాకా ఎందుకులే, నేను 45,000 పే చేస్తా, టెన్యూర్ తగ్గించుకుంటాను అనుకున్నాడు అనుకోండి. సుమారుగా అతనికి 16 సంవత్సరాల లోన్ క్లోజ్ అయిపోతుంది. ఎన్ని సంవత్సరాల లోను? 20 ఇయర్స్ లోను, 16 ఇయర్స్, 4 ఇయర్స్ సేవ్ అవుతుంది. 4 ఇయర్స్ అక్కడ కూడా 4 ఇయర్స్ సేవ్ అవుతుంది. ఓకే, ఆయన ఎర్లీగా క్లోజ్ చేస్తున్నాడు కాబట్టి 4 ఇయర్స్ ఎర్లీగా 11 లక్షలు సేవ్ అవుతాయి. ఆయనకి ఎంత? 11 లక్షలు. 11 లక్షలు. ఓకే, గుడ్. సేమ్ ఈఎంఐ పే చేయడం వల్ల ఇండియన్ హౌస్ హోల్డ్ దగ్గర 11 లక్షలు మిగులుతున్నాయి అప్రాక్సిమేట్గా. సో కాకపోతే ఇక్కడ నేను చెప్పే ఒక థియరీ ఏంటి అని అంటే, నేను ఎప్పుడు చెప్పేది ఇల్లు ఒకటే మన లైఫ్ యొక్క టార్గెట్ కాదు. కాబట్టి మీరు ఈఎంఐని ఎక్కువ పెట్టుకొని క్లియర్ చేయకుండా ఆ మిగిలే 4,000 రూపాయలని తీసుకొని వెళ్ళి
ఎస్ఐపి చేయండి. 4,000 రూపాయలని 15% రిటర్న్తో అదే 20 ఏళ్ళ పాటు ఎస్ఐపి చేస్తే 53 లక్షలు మిగులుతాయి. 11,53,00,000. ఇక్కడ మీరు ఎంత సేవ్ చేశారు? 11 లక్షలే. అక్కడ మీరు ఎంత సేవ్ చేస్తారు? 50 లక్షలు వేసుకోండి. 50 లక్షలు. విచ్ వన్ ఈజ్ హయ్యర్? 50. రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇల్లు క్లియర్ అయ్యడానికి ఒక 50 లక్షలు క్యాష్ కూడా ఉంటుంది మీ దగ్గర. యూ విల్ హ్యావ్ బోత్ ఇన్ హ్యాండ్. రైట్. సో బేసిక్గా ఈ అడ్వాంటేజ్ని మనం ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. ఇంట్రెస్ట్ రేట్స్ రిడక్షన్ వచ్చింది ఒకటే కాదు, ఆ ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్స్ వాడుకోవడం కూడా రా. ఇక్కడ మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు మీకు ఆల్రెడీ లోన్ ఉంది. సరే, ఇందులో మొహమాట ఏముంది, నిజంగా జరిగేటువంటి బ్యాంకుల పేర్లే చెప్తా. ఎల్ఐసి ఉంది, 9%కో 9.5%కో లోన్ ఇష్యూ చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీరే ఉన్నారు, ఒక లోన్ తీసుకున్నారు, మీరు 7%లో తీసుకున్నారు. తర్వాత ఏమైంది, అది పెరుగుతూ 9 దాకా వెళ్ళింది అనుకోండి. ఏం చేశారు, పెంచుకుంటూ వెళ్ళారు. మరి ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు కూడా తగ్గియాలి కదా, అందరు తగ్గిరు. అన్ని బ్యాంక్స్ తగ్గియవు. ఎందుకని? ఇప్పుడు అదే ఇష్యూ జరుగుతుంది మార్కెట్లో. దెర్ ఇస్ అన్ ఆర్బీఐ గైడ్ లైన్, యూ హ్యావ్ టు రెడ్యూస్ ద ఇంట్రెస్ట్ రేట్, యూ హ్యావ్ టు పాస్ ఆన్ టు ద ఎండ్ కస్టమర్. వీళ్ళు ఏం చేస్తారు, పెంచేటప్పుడే వితౌట్ యువర్ పర్మిషన్ వీళ్ళు ఇంక్రీజ్, తగ్గించేటప్పుడు మాత్రం 100 డాక్యుమెంట్లు సబ్మిట్ చేయమంటారు. అందరూ కాదు, పర్టికులర్గా ఎల్ఐసి హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు ఇది గమనించాలి. చాలామంది ఎల్ఐసి హోమ్ లోన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ లోన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు వేరే బ్యాంక్స్కి. నేను ఎల్ఐసి హోమ్ లోన్ కించపరచట్లే. ఉన్న వాళ్ళు గమనించుకోకపోతే యూ విల్ స్టిల్ ఎండ్ అప్ పేయింగ్ 9% ఇంట్రెస్ట్ రేట్. గమనించుకొని కనీసం డాక్యుమెంట్స్ అన్నా సబ్మిట్ చేయండి. లేదు వాళ్ళు తగ్గించకపోతే లోన్ అన్న ట్రాన్స్ఫర్ చేసుకోండి వేరే బ్యాంక్కి. మొన్న ఈ మధ్య నేను ఎంక్వైరీ చేస్తే ఇండియన్ బ్యాంక్ ఈజ్ ఆఫరింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 7.5%. ఈ 25 బిప్స్ కట్ రాకముందు. అంటే ఇప్పుడు 7.25కి ఆఫర్ చేస్తుంది ఇండియన్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ కానీ ఇండియన్ బ్యాంక్ కానీ దే ఆర్ ఆఫరింగ్ యూ ద లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్. ట్రాన్స్ఫర్ యువర్ లోన్స్ దేర్, మెయింటైన్ ద సేమ్ టెన్యూర్, పే ద లెసర్ ఈఎంఐ, ఇంక్రీజ్ యువర్ సేవింగ్స్. మీకు ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది తక్కువ వడ్డీ రేట్లతోటి. ఆర్బీఐ యొక్క ఇంట్రెస్ట్ రేట్ కట్స్కి ఫుల్ క్లారిటీ ఉంది. మేము మార్కెట్లో లిక్విడిటీని పెంచడం కోసం, డిస్పోజబుల్ ఇన్కమ్ కామన్ మ్యాన్ని పెంచడం కోసం చేస్తున్నాము అని. అది మీరు తీసుకోవాలి. ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్, ఇట్స్ బ్లడీ 50 lakhs. మీరు తీసుకోకపోతే యూ విల్ లూజ్ దట్ 50 lakhs. వర్స్ట్ కేస్ సినారియోలో సర్లే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, అట్లనే కట్టుకుంటూ వెళ్ళినా కానీ బేస్ కేస్ సినారియో 11 లక్షలు నష్టపోయారుగా. యు ఆర్ లూజింగ్ 10-11 lakhs. సో మీరు ఖచ్చితంగా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీ ఇంట్రెస్ట్ రేట్ రివిజన్ జరిగిందో లేదో తెలుసుకోవాలి. దట్స్ యువర్ రైట్. బ్యాంకుడికి ఏ హక్కు లేదు తగ్గించను అనడానికి. బ్లడీ దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్. అంటే ఎవరైనా బ్యాంక్ వాళ్ళు తగ్గించను అని అంటే షిఫ్ట్ యువర్ లోన్. అది కాకుండా ఏమైనా ఆర్బీఐ కాల్ చేసి ఏమైనా హెల్ప్ లైన్ కానీ ఏమైనా ఆర్బీఐ ఎంఎన్స్మెంట్ ఉంటుంది, అంటే కంప్లైంట్స్ ఇవ్వడానికి. యూ కెన్ రేజ్ ఏ కంప్లైంట్ అగేన్స్ట్ ద బ్యాంక్, నా ఇంట్రెస్ట్ రేట్ వీళ్ళు తగ్గించట్లేదు అని, డిస్పైట్ ఆఫ్ ద ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్. ఓకే. సో ఇప్పుడు మీది బై డిఫాల్ట్ ఇక్కడ ఏమంటారంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అని 2 ఉంటాయి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అయినా ఆఫ్టర్ 2 years బై డిఫాల్ట్ ఫ్లోటింగ్లోకి వెళ్ళిపోద్ది. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి మీ డాక్యుమెంట్స్లో. అరే నేను ఫిక్స్డ్ పెట్టుకున్నా 9%కి కాదు, 2 ఏళ్లలో అది ఫ్లోటింగ్లోకి వస్తుంది. ఏ బ్యాంక్ అయినా ఒకప్పుడు ఫిక్స్డ్ ఉంటే అట్లా లేవు. ఇప్పుడు 2 ఏళ్లే ఫిక్స్డ్, తర్వాత ఫ్లోటింగే. సో ఫ్లోటింగ్ అంటే కరెంట్ మార్కెట్ రేట్లోకి వచ్చేస్తారు మీరు. మరి తగ్గితే మీది కూడా తగ్గాలిగా, అంతే, తగ్గించుకోండి. సో ఇక్కడ కొన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ హయ్యర్గా ఉంటాయో అప్పుడు మీరు ఫిక్స్డ్ తీసుకోకూడదు, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉంటాయో అప్పుడు మీరు ఫిక్స్డ్ తీసుకోవాలి. అట్లీస్ట్ 2 years లాక్ అవుతుంది మీకు. ఓకే. తర్వాత ఎట్లా ఫ్లోటింగ్లోకి వస్తుంది. అది పైన ఉన్నప్పుడు మాత్రం ఫిక్స్డ్ తీసుకోవద్దు, ఫ్లోటింగ్ తీసుకోవాలి. ఎందుకు, అక్కడి నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ కిందకి రావడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీరు మిస్ అవుతారు అడ్వాంటేజ్ని. సో చెక్ చేసుకోండి, మీది 2 years అయిందా, ఫిక్స్డ్లో ఉందా, ఫ్లోటింగ్లో ఉందా. నాది ఫిక్స్డ్ ఉంది కానీ అయినా కానీ తర్వాత పెరిగింది, అంటే ఫ్లోటింగ్లో కన్వర్ట్ అయిపోయి పెరిగింది, మళ్ళీ ఇప్పుడు తగ్గాలిగా. పెరగడం ఒకటే కదా, తగ్గడం కూడా. యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. ఇట్స్ యువర్ రైట్, ఇట్స్ యువర్ ఫండమెంటల్ రైట్. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది బ్యాంకు వాడు ప్రాఫిట్స్ చేసుకోవడానికి కాదు, ప్రజల దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ పెంచుకోవడానికి. ఇది ప్రభుత్వం యొక్క అల్టిమేట్ గోల్. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకొని ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి, మేబీ 1 month 15 days ఉంటుంది పీరియడ్. ఆ పీరియడ్లో మీరు చేంజ్ చేసుకోండి. ఆటోమేటిక్గా చాలా బ్యాంక్స్ రివైజ్ చేస్తున్నాయి. నేను తీసుకున్న లోన్స్కి అయితే నా బ్యాంక్స్ రివైజ్ చేస్తున్నాయి. ఆటో లోన్ రివైజ్ చేస్తుంది, హోమ్ లోన్ రివైజ్ చేసేసింది, ఆటోమేటిక్గా చేసేస్తాయి. సెంట్రలైజ్డ్ బ్యాంక్స్ చేస్తాయి యూజువల్లీ, గవర్నమెంట్ బ్యాంక్స్ అని సెంట్రలైజ్డ్ బ్యాంక్స్ అని చేసేస్తాయి. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా హియర్ అండ్ దేర్ చాలా చేస్తున్నాయి. పర్టికులర్గా ఎన్బిఎఫ్సి లోన్స్ తీసుకున్న వాళ్ళు చూసుకోండి, బజాజ్ దగ్గర తీసుకున్న వాళ్ళు, ఎల్ఐసి దగ్గర తీసుకున్న వాళ్ళు, అవన్నీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వాళ్ళ దగ్గర హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అవి చెక్ చేసుకోకపోతే నష్టపోతారు. మళ్ళీ చెప్తున్నా, ఎల్ఐసి అనగానే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కదా, వాళ్ళేం మోసం చేయలేనంటే మరి ఇప్పుడు చేసేదాన్ని ఏమంటారు, తగ్గియాలి కదా. పాపం ఎంతమంది సఫర్ అవుతున్నారు. నేనేం వాళ్ళు అటాక్ చేయట్లేదు, తప్పు అని చెప్తున్నాను అంతే. సో దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ సో మెనీ సేవింగ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. 1,00,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించే వాడికి
7,000 మిగులుతున్నాయంటే ఇట్స్ 7% హైక్. 7%, ఇట్స్ వెరీ బిగ్ థింగ్. సో దేర్ ఆర్ అడ్వాంటేజెస్, టేక్ ఇట్. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.